తిన్నాడా? మీ అబ్బాయిని తినమని నేను అడగను కదా. ఒకవేళ అడిగినా పెట్టను కూడా. మీ కొడుకును పస్తులుంచుతాను కదా. నేనలా అన్నానా పూజ? నన్నేం చేయమంటారో మీరే చెప్పండి. ఇన్నేళ్లు గడుస్తున్నా నిఖిల్ మనసులో ప్రేమను సంపాదించుకోలేకపోతున్నాను. నా తల్లి ప్రేమలో ఏదైనా లోపం ఉందంటారా? ఏమీ లేదు పూజ. వాడు వయసే అలాంటిది. ఆ వయసులో అందరు అలాగే ప్రవర్తిస్తుంటారు. వాళ్ళకి దిశ నిర్దిశ అంటూ ఉండదు. ప్రపంచానికి విరుద్ధంగా ఆలోచిస్తుంటారు. అలాగే వీడెప్పుడు గ్రహాలు నక్షత్రాలు అంటూ ఎప్పుడు పరిగెడుతూ ఉంటాడు. అలా అని వదిలేస్తే జనం రేపు మనల్ని అనుకుంటారండి. మన పిల్లాడిని వదిలేసి బాగా చదువుకున్న ఆదిని వలవేసి పట్టుకున్నారు అంటారు. ఆది ఏమైనా చాప పిల్ల వలేసి పట్టుకోవడానికి? అయినా ఎవరంటారు అలా? ఎవరో ఎందుకండి, మీ వసుంధరా వదిన గారి మాటే అది. మనమేదో బలవంతంగా ఆదికి మన సురేఖనిచ్చి కట్టబెడుతున్నావని మీ వదిన గారి అభిప్రాయం. సరే అనుకుంటే అనుకో. నువ్వు ఇంకా మాటలు వదిలేస్తావా? ఆకలిగా ఉంది, ఏమన్నా పెడతావా? అలాగే నిఖిల్ని కూడా పిలువు. ముందు మీరు తినండి, తర్వాత నిఖిల్కి నేను తీసుకెళ్లి పెడతాను. సరే పద. సురేఖ, ఎక్కడున్నావు? ఇంకా ఇక్కడే, ఆది ఇంట్లోనే ఉన్నాను. ఆహా, అత్తమామల్ని కాకపట్టడం అయిపోయిందా? చాలా. మామయ్య గారు మా ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. నిజమా? ఎప్పుడు సురేఖ? ఆది శ్రీశైలం వెళ్ళాలి అంటున్నాడు కదా, ఆ లోపే నిశ్చితార్థం పెట్టాలి అంటున్నారు. అయితే త్వరలో ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. అవునత్తయ్య, ఆది తాతయ్య గారు నన్ను చూడాలని తీసుకురమ్మన్నారట. అన్నీ అయిపోయే టైంలో నన్నెందుకు చూడాలన్నారో నాకు అర్థం కావడం లేదు. డోంట్ వరీ బేబీ, తన మనవడికి కాబోయే భార్య ఎలా ఉంటుందో చూడాలని ఏ తాతయ్యకైనా ఆశ ఉంటుంది. అంతేనంటావా? అంతే అయ్యుంటుంది. ఇప్పటికి కూడా ఆది అమ్మగారికి నేనంటే పెద్ద ఇష్టం ఉన్నట్టు లేదత్తయ్య. పోనీలే, ఆదికి నేనంటే ఇష్టమే కదా, అది చాలు. నువ్వు త్వరగా వచ్చే తల్లి, మంచి గుడ్ న్యూస్ చెప్పావు కదా, సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే అత్తయ్య, బాయ్ బాయ్. శుభా, శుభా, ఏంటమ్మా ఎంతసేపు అలా చూసుకుంటావు? శుభా, ఏంటి ఎప్పుడు లేని ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నావు? నేనెప్పుడు ఇలానే పెట్టుకుంటాను. శుభా, 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 ఏంటమ్మా? ఏంటా పరధ్యానం? ఇంత పెద్ద బొట్టు ఎందుకు పెట్టుకున్నావంటే నేనెప్పుడు ఇలాగే పెట్టుకుంటారంటావేంటి? బొట్టా? ఇదేంటి ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నాను? నీకు ఈ పరధ్యానం ఎప్పుడు పోతుందో ఏమో. మధుకి ఫోన్ చేసి ఆదిత్య సురేఖలు బయలుదేరారో లేదో కనుక్కో. ఇవాళ వాళ్ళు ఇక్కడికి వస్తామన్నారు. తమరు పూజలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఫోన్ వచ్చిందయ్య గారు. నేనే మాట్లాడా. వారితో పాటు ప్రియమ్మ గారు కూడా వస్తున్నారట. ఆహా, ఆ బుట్ట బొమ్మ కూడా వస్తుందన్నమాట. అవునయ్య గారు, కారులో బయలుదేరారట. ఆహా, మంచిది మంచిది. వారికి మంచి భోజనం రెడీ చేయి. సురేఖ మొదటిసారిగా ఇక్కడికి వస్తోంది. వంటకాలు బాగుండాలి. అలాగే అయ్య గారు.